సముద్రంలో కెరటాలు ఎగిసిపడుతుంటాయి. ఒక్కోసారి అవి ఉవ్వెత్తున ఎగిసి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. అలాంటి కెరటాల్లో ఇదో రాజకీయ కెరటం. సాగరంలోకి అడుగుపెట్టిన ఈ కెరటం ఉవ్వెత్తున లేచింది. కటౌట్ చిన్నదైనా కంటెంట్ అంతకు మించే ఉంది. పౌర్ణమి నాడు సముద్రానికి పోటొస్తుంది. ఈ కెరటానికి అలాగే పోటెత్తేది. అయితే చంద్రుడు మారడు. పౌర్ణమి వెన్నెల కూడా నిప్పులు కురిపించింది. పోటెత్తడం సంగతి అటు ఉంచి అసలు పోటీ ఈ కెరటానికే తగిలింది. అయినా ఇప్పటికీ ఈ కెరటం ఎగిసి పడటానికే ప్రయత్నిస్తుంది. ఎప్పటికైనా ఎగిసి పడాలి అని చూస్తున్న ఆ రాజకీయ కెరటం పేరే రేవంత్ రెడ్డి. నమ్ముకున్న నాయకుడు నడి రాష్ట్రంలో వదిలేసి వెళ్ళిపోయాడు. రాజకీయ వైకుంఠపాలలో ఓటుకు నోటు సర్పం అమాంతం మింగేసింది. గురిపెట్టి మరీ బాణాలు విసురుతున్న శత్రువు పార్టీ నడుం విరగ్గొట్టారు. అయినా సరే ఎక్కడా కుంగిపోలేదు. ఎవరో వచ్చి సాయం అందిస్తారని చేతులు కట్టు కూర్చోలేదు. తెలంగాణ చరిత్రలో తనకంటూ తానే కొన్ని పేజీలు రాసుకోవాలని, కష్టాల పేజీలను తిరగరాసుకోవాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల మీద మక్కువ చూయించారు. తను రాజకీయంగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కంకణం కట్టుకున్న గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి. తన రాజకీయ జీవితాన్ని తానే రాసుకోవాలని నిర్ణయించుకొని నాయకులంతా తెలంగాణ పార్టీ వైపు నిలబడితే రేవంత్ రెడ్డి సింహం సింగిల్గా వస్తుంది అన్న నినాదంతో ఒంటరిగానే పోరాటం చేశారు. మిగిలింది కొందరు నాయకులే. అయినా ఒద్దికలేని రాజకీయం. గల్లీ లీడర్లను సైతం అధికార పార్టీలోకి లాక్కున్నాం. అయినా ఇదంతా తాత్కాలికమే, మనకి మంచి రోజులు వస్తాయనే ఆశతో రేవంత్ రెడ్డి ఉన్నారు. నేడు కాకపోయినా రేపైనా గులాబీకి ఎదురుగాలి తప్పదని, అప్పుడే తనదే హవా ఉండాలని ప్లాన్తో రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి స్కూల్లో ఉన్నప్పుడే రాజకీయాలను చూసి తోడకొట్టారు. ఏ పార్టీలోనూ చేరకుండా తన సత్తా ఏంటో ప్రదర్శించి ఎవరికి కావాలో తేల్చుకోమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సైకిల్ ఎక్కి సవారీ చేశారు. ఏ జెండా కింద ఉన్నా సరే తన ఎజెండా మాత్రం ముందు ఉండడమే. తెలుగు రాజకీయాల్లో సుడిగాలిలా ముందుకు దూసుకుపోయాడు. జెడ్పీటీసీగా పోటీ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి పార్టీల దగ్గర ప్రయత్నించి అది కుదరకపోవడంతో 2006లో ఇండిపెండెంట్గానే బరిలోకి దిగి ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయ పార్టీలనే ఆశ్చర్యపరిచాడు. మరో 2 ఏళ్లకే 2008లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచాడు. దీనికి ముందే పార్టీలను సంప్రదించినా కుదరకపోవడంతో తన దారి తాను చూసుకున్నారు. తనను రాజకీయ పార్టీలు గుర్తించక తప్పని పరిస్థితిని తీసుకువచ్చారు. చివరికి చంద్రబాబుని కలవడం, తెలుగుదేశ పార్టీలో చేరడం చకచకా జరిగిపోయాయి. ముందు టీఆర్ఎస్లోనే చేరినా అది నామకే వాస్తుగానే మిగిలిపోయింది. టీడీపీలోకి చేరిన ఏడాదికే ఎన్నికలు రావడం, కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రజల సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలు లేనిదే ప్రభుత్వం లేదు అంటూ ఢిల్లీ వరకు తన గళాన్ని వినిపించేలా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజల అభిమానంతో గెలిచారు. పరిస్థితులకు అనుగుణంగా రాహుల్ గాంధీని కలవడం, పార్టీలో చేరడం, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకోవడం జరిగిపోయాయి. 2018లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రతిపక్ష నాయకుల్లో అలజడి సృష్టించారు. ప్రతిపక్ష ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎట్టకేలకు రేవంత్ రెడ్డి మీద విజయం సాధించింది. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడా బాధపడలేదు. దానికి మించిన వ్యూహాలతో ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. జనంలో కూడా రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. రేవంత్ రెడ్డి స్పీచ్కి జనం పిచ్చోళ్ళైపోతారు, టీవీలకే అతుక్కుపోతారు. రేవంత్ రెడ్డిని చూస్తే ఊగిపోయే ఫ్యాన్స్. ఇలా తనకంటూ తాను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రేవంత్ రెడ్డి 2019లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులకు మళ్ళీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఎక్కువ ప్రజలకు తెలిసిన మనిషి, ప్రజాసేవ చేసిన మనిషి, మాటలను తూటాల్లా విసరగల సత్తా ఉన్న నాయకుడు
రేవంత్ రెడ్డి. మరి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి వరకు జనానికి తెలియని వ్యక్తి, రాజకీయాల్లో ఎలాంటి పదవిని అనుభవించిన వ్యక్తి, రాజకీయ అనుభవం లేని వ్యక్తి, ప్రజా సమస్యలు తెలియని వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు. మరి వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో, ప్రజలు పార్టీని చూసి ఓటు వేస్తారో, అభ్యర్థిని చూసి ఓటు వేస్తారో, మన 5 సంవత్సరాల జీవితం ఎవరి చేతిలో పెడతారో